జగత్యాల జిల్లాలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సారంగాపూర్ మండలం ఆర్పపల్లి గ్రామంలో ఈ నెల 18వ తేదీ రాత్రి జరిగిన చోరీ కేసులో 2 నిందితులను అరెస్టు చేశారు. జగత్యాల పట్టణంలోని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సిఐ సుధాకర్ మీడియా సమావేశం నిర్వహించి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అర్పపల్లి గ్రామంలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన దుండగులు సుమారు తులం బంగారం గొలుసును అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో రేగొండ జగదీశ్వర్, ఎల్లగందుల పవన్ చందు నిందితులుగా గుర్తించి అరెస్టు చేసినట్లు సిఐ తెలిపారు. నిందితులపై గతంలోనూ దొంగతనాలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాదు చోరులకు ఉపయోగించిన బైక్లను సైతం దొంగతనం చేసి వాటిని ఇతరులకు విక్రయించినట్లు విచారణలో తెలిసింది. సిఐ సుధాకర్ తెలిపారు. నిందితుల నుంచి మొత్తం 6 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాత్రి 10:30 సమయంలో అర్పపల్లి గ్రామం సారంగపూర్ మండలంలో ఒకటి దొంగతనం జరిగినట్టు, హౌస్ బ్రేకింగ్ జరిగినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా అక్కడికి ఎస్ఐ గారు సిబ్బందితో అక్కడికి వెళ్ళి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. అక్కడ చూస్తే ఒకటి తులం బంగారము, తర్వాత ఒక 2 వ్యక్తులు వచ్చినట్టుగా వాళ్ళు చెప్పారు. ప్రత్యక్ష సాక్షులు వాళ్ళు ఏం జరిగిందంటే వీళ్ళు ఒక ఫంక్షన్ గురించి పోతారు. ఫంక్షన్ గురించి వాళ్ళ తమ్ముని ఫ్యామిలీ ఇంట్లో ఫంక్షన్ జరిగితే అక్కడికి పోతారు. మళ్ళీ వాళ్ళు ఆటో వేసుకొని ఇంటికి వచ్చేసరికి వీళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు లోపలనే ఉంటారు. లోపలనే ఉండి వీళ్ళు ఆటో సౌండ్ వినేసి బయటికి వచ్చేసి పొలాల సైడ్ పారిపోతారు. పారిపోయిన క్రమంలో ఇది మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎస్ఐ గారు పోయి చూసిన తర్వాత అంత వస్తువులని చిందరవందర పడేసి ఉంటాయి. ఏం పోయినాయంటే ఒక తులం బంగారం చేరిపోయిందని చెప్పి చెప్తారు. ఆ తర్వాత కేసు రిజిస్టర్ చేసి దీంట్లో దర్యాప్తు ప్రారంభించి చేస్తున్న క్రమంలో 21వ తారీఖు సాయంత్రం 6 గంటల సమయంలో వీళ్ళు ఇందులో మెయిన్ అక్యూజ్ ఆ రోజు దొంగతనానికి వచ్చింది ఎనగందుల పవన్ చంద్రు, తర్వాత A2 వచ్చేసి ఇంజంపల్లి జగదీశ్వర్. వీళ్ళు ఒకరేమో వేములవాడ, ప్రజెంట్ రెసిడెంట్స్ వేములవాడ ఈ పవన్ చంద్రు అంటే, కానీ మన దగ్గర గుల్లపేట విలేజ్ జగిత్యాల రూరల్ మండలం నేటివే, కాకపోతే ఇప్పుడు అక్కడ ఉంటున్నారు. ఇంజంపల్లి జగదీశ్వర్ వచ్చేసి ఎడపల్లి మండలం విలేజ్. వీళ్ళిద్దరూ మనకు బైక్ మీద పోతూ రేజపల్లి ఎక్స్రోడ్లో దొరకడం జరిగింది. దొరికిన తర్వాత వాళ్ళని అక్కడ కస్టడీ తీసుకొని విచారణ జరిపితే వాళ్ళు ఒక స్కూటీ తీసుకొని వచ్చినట్టుగా చెప్పారు. స్కూటీ మీరు వచ్చేసి స్కూటీ కొంత దూరంలో పెట్టి ఇంట్లోకి ప్రవేశించి దొంగతనం చేసినట్టుగా చెప్పారు. ఆ తర్వాత వీళ్ళు తదుపరి చేసిన దొంగతనాలు, వీళ్ళ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అవన్నీ వెరిఫై చేసినప్పుడు మాకు చాలా పాత నేరస్తులు వీళ్ళు అని చెప్పి తెలిసింది. తర్వాత ఈ ఎరగందుల పవన్ చంద్రు మీద మొత్తం 12 కేసులు ఉన్నాయి. ఇంతకుముందు వేములవాడ, సిరిసిల్ల పట్టణాలలో ఒక 12 కేసులు పాత నేరాలు ఉన్నాయి. అదేవిధంగా జగదీశ్వర్ పైన 4 కేసులు పాత కేసులు ఉన్నాయి. ఇందులో గంజాయి కేసులు ఉన్నాయి, అదేవిధంగా హౌస్ బ్రేకింగ్ కేసులు ఉన్నాయి, తర్వాత బైక్ దొంగతనాల కేసులు కూడా ఉన్నాయి.